నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ నేత ఉన్నారు. మొదటగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఆర్టీవీకి, యాజమాన్యానికి, ప్రేక్షకులకు మీకు ధన్యవాదాలు. ఎట్లా అనిపించింది చిన్ని రోజుల తర్వాత అధికారం వచ్చిన తర్వాత సముచిత స్థానం ఓయూ స్టూడెంట్కి, ఓయూ ఉద్యమ నేతకి? చాలా సంతోషం అండి. రాహుల్ గాంధీ గారు ఏదైతే బాధ్యత నా మీద పెట్టినారో ఈ దేశంలో ఉండబడేటువంటి బలహీన వర్గాలు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా వారు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని ఇదేదో హోదా అనుకొని లేదా ఒక పదవి అనుకొని గొప్పగా మరి భావించేటువంటి వాణ్ణి కాదు. నేను ఒక సామాన్య కార్యకర్తని, ఒక పేదింటి బిడ్డని. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రం కోసం 10 సంవత్సరాలు కొట్లాడిన మరి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీకి కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రతి ఊరిని, ప్రతి పల్లెని ఆ రోజు పొన్నాలక్ష్మి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి మా అన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చి సోనియా గాంధీ గారికి బహుమానం ఇచ్చి ఏ ఆకాంక్షల మేరకైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో అది 10 సంవత్సరాల్లో నెరవేరలేదు. గత ముఖ్యమంత్రి పాలకులు ఎవరైతే మరి నిధులు, నీళ్లు, నియామకాలని మోసం చేసిరో దానికి భిన్నంగా ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. ప్రజలను మన్నన పొందుతుంది. ఈ ప్రజాస్వామ్యం అనేది వర్ధిల్లుతుంది అనేది నిరూపించి ఇవాళ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా పరిపాలన. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏ కాంటెక్స్ట్లో తిట్టిరు మీరు? అప్పుడు ఏ సందర్భంలో? అది పాసిపోయిన పచ్చడ, తర్వాత ఒడిసిపోయినటువంటి ముచ్చట. దయచేసి మళ్ళీ మీరు మా మనసు బాధ పెట్టొద్దు, ప్రజల మనసు బాధ పెట్టొద్దు. నేను వారితోటి కలిసి పనిచేస్తున్నా, వారి నాయకత్వంలో ముందుకు పోతున్నా. మా జిల్లాలో పెద్ద నాయకులు, ప్రజల కోసం పనిచేసే నాయకులు వాళ్ళు. ఒడిచిందా ముచ్చట? నేనేమంటున్నంటే ప్రతి సందర్భంలో ఒక్కొక్కసారికి ఒకటే శిక్ష, 10 సార్లు దానికి ఉండదు, అయిపోయింది. ఇప్పుడు నేను రాబోయే రోజుల్లో సర్పంచులని, ఎంపీటీసీలని ఎవరైతే మన నాయకత్వంలో గెలిపించేట దాంట్లో నేను పనిచేస్తా అంతవరకే. ఇంకా తర్వాత ఎంపీటీసీలు ఉన్నాయి, మున్సిపాలిటీ. ఓడిచిందా ముచ్చట? అయిపోయిందా? అయిపోయింది అంటే యాక్సెప్టెన్స్ అయిపోయిందా? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిరా? కలిసే ఆయన కనీసం బొకే అయినా తీసుకురా? నేనేమంటున్నానంటే ఇవాళ ఉన్నది రేపు ఉన్నది, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. 100% మా జిల్లాలో ఉండబడేటువంటి పెద్ద నాయకులు జానారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కొందరు బ్రదర్స్ కావచ్చు, ఇవాళ ప్రజల మన్ననలు పొంది ప్రజల కోసం పనిచేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వేముల వీరేశం, బాలు నాయక్ గారు అనేక సంవత్సరాలు హరిజనుల, గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తూ పేదల పెన్నిధిగా ఉన్న మా బాలు నాయక్ గారు కావచ్చు, బిఎల్ఆర్ గారు కావచ్చు, శంకర్ నాయక్ గారు కావచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో భాగస్వామ్యమైనటువంటి మేము పేదల పక్షపాతిగా, బడుగు బలహీన వర్గాల బిడ్డగా విలసిల్లుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉండబడేటువంటి నల్గొండలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను నల్గొండ రెడ్లు భయపెడుతురా? చూడండి, నేను ఒక్క మాట మనం చేస్తున్నా, ఇలా భయపెడితే నాకెట్ వస్తుంది? నేను ఒక పేద బడుగు బలహీన వర్గాల బిడ్డని, అయితే అనామకుని కాదు, అర్భకుని కాదు. అందుకే నల్గొండ రెడ్లు అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ మీకు ఉంది, నో ప్రాబ్లం. నల్గొండ రెడ్లు భయపెడుతురా? ఎవరు భయపెట్టరండి, ఆశీర్వదించారు నన్ను. వాళ్ళ రాజగోపాల్ రెడ్డి అన్న బోకే తీసుకొని ఆశీర్వదించి త్వరలోనే సభ. రాజగోపాల్ రెడ్డి యాక్సెప్ట్ చేసి వెంకరెడ్డి అన్న కూడా చేస్తాడు, అడిగిపోతాడు. మా అన్నే కదా ఆయన, తప్పకుండా జరుగుతుంది. రాజకీయాలలో చిరకాల మిత్రులు, చిరకాల శత్రువులు ఉండరు. సమయం వచ్చినప్పుడు అన్నీ మారుతూ ఉంటాయి. డెఫినెట్లీగా నేను ఎవరికి శత్రువుని కాదు, అందరి వాడిని, కొందరు వాడిని కాదు. ఒక కులానికి చెందిన వాడు. ఏదో నేను పేరుకే పద్మశాలి అయి ఉండవచ్చు, పద్మశాలి బిడ్డగా గర్వపడుతున్న కొండా లక్ష్మణ్ బాబుజీ మా కాంగ్రెస్ పార్టీలో ఆనాడు పనిచేసిండు. ఆయన తర్వాత గొప్ప పేరు వచ్చిందని భావిస్తున్నాను ఒక జిల్లాకు. అంత పెద్ద ఉద్దండుల జిల్లాలో ఇవాళ ఒక బలహీన వర్గాల బిడ్డని పెట్టిందే వాళ్ళు కదా. వాళ్ళ నాయకత్వంలో నేను పనిచేస్తున్నా. తప్పకుండా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ దేశ ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ గారిని చేసి ఈ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరా ఇండ్లు కావచ్చు, మరి 500కే గ్యాస్ కావచ్చు, 200 ఉచిత ఏదైతే యూనిట్లు ఇస్తామన్నామో, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, రైజింగ్ తెలంగాణ పేరుతోటి ఈ రాష్ట్రంలో ఏ ఆకాంక్షలు అయితే ప్రజలు కోరుకున్నారు, ఉచిత బస్సుని, వాటిని అన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన టాస్క్ని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి సూచనతో, ఉత్తమన్న గారి యొక్క సారథ్యంలో జిల్లా వరకు ఓకే. కానీ కైలాష్ నేతకి ఈరోజు డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చిన తర్వాత ఏ జిల్లాలో ఏ జిల్లా వ్యక్తికి డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చినా ఇంతగానము నాయకుల దగ్గరికి వెళ్ళి బొకేలు ఇచ్చి మీ సహకారమే, మీ వల్లనే వచ్చింది, మీ సహకారం ఉందనేటువంటిది వేడుకున్న పరిస్థితి లేదు. ఒక నల్గొండ జిల్లాలోనే ఒక ఓయూ స్టూడెంట్, ఉద్యమ నాయకుడికి, బీసీ నాయకుడికి, ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత ఉన్న వ్యక్తికి పోటీ పీసీసీ అధ్యక్షుడు డీసీసీ పదవి ఇస్తే ఇంత రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏముంది? వేరే జిల్లాలో వస్తే కలిసి ఓకే అయిపోయింది, మీ వల్లనే వచ్చిందన్న అంటే, లేకుంటే ఎట్లా పోకపోతే
తొక్కేస్తారా మిమ్మల్ని ఎదగనియారా జిల్లాలో పనిచేయనియారా? ఇప్పుడు ప్రతిపాదించిందే కోమటిరెడ్డి బ్రదర్సు, వాళ్ళ నన్ను ముందలకు దోసింది తర్వాత మా కుందూరు బ్రదర్సు ఉండమని ధైర్యం ఉంది, దమ్ము ఉంది, సబ్జెక్ట్ ఉంది. అదేవిధంగా బిఎల్ఆర్ గారు కూడా సహకారం చేశారు, వేముల వీరేశం గారు చేసినారు, రాజగోపాల్ రెడ్డి గారు చేసినారు, చామల కిరణ్ రెడ్డి, రఘువీర్ రెడ్డి గారు, బాలు నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, నన్ను ముందలుండి నడిపించే నాయకులు వాళ్ళు. ఇప్పుడు నడిపించారు, ఇప్పుడు నడిపించారు అంటారు. మీరు ఇప్పుడు నడిపించారని మీరు అంటారు, సమాజం అట్లా అంటలేదు. అది కూడా కానీ అంత ముందుకు తొక్కేసింది వీళ్ళేనా? ఎవరెందుకు తొక్కుతారండి? ఎవరు తొక్కరండి, ఎవరు తొక్కరు. కాలమే సమాధానం చెప్తుంది. ఓకే, రైట్. కైలాష్ నేత అందరి సహకారంతో వచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి అయితే మాత్రం. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిచ్యువేషన్ వేరే ఉంది. కైలాష్ నేతగా డీసీసీ ప్రెసిడెంట్గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రం బగ్గుమంది. బీసీలంతా కూడా దీనిపైన విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలను కూడా రిపీట్ చేస్తూ ఉన్నారు. గతంలో రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన వీళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్లను గుర్తు చేస్తున్నారు. మీరు చేస్తే ఒకటి, మిగతా వాళ్ళు చేస్తే ఇంకొకట అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే విషయం ఇప్పుడు కాకపోతే రేపు ఇంకా యాక్సెప్ట్ చేస్తుంటారు. ఇంకా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కైలాష్ నేతను యాక్సెప్ట్ చేయలేదు. ఆయన బొకే తీసుకుని వెళ్తే కలవలేదు, వంగి కడుపులో తలకాయ పెట్టినా పట్టించుకోలేదు. చివరికి 150-200 మంది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళ్ళు మొక్కినా కనికరించలేదు. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. కైలాష్ నేత మాత్రం ముందుకు వెళ్తానంటున్నారు. కైలాష్ నేత వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.